ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పన్నయ్య, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేమన్నారన్నది పక్కన పెట్టు. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. కీర్తిని వాళ్ళ పుట్టింటికి పంపించేయాలి. ఎవరెవరో ఏదేదో చేసుకుంటుంటే నేను నా భార్యను ఎందుకు పుట్టింటికి పంపించాలి? రేయ్ హరీష్, నువ్వు నాన్న పిఎఫ్ డబ్బులు దొంగతనం చేసి నువ్వు చేసిన అప్పులు తీర్చుకున్న విషయం నేను నీ భార్యకి చెప్పాననుకో, నిన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. నీ గురించిన నిజాలు చెప్తే వద్దని నువ్వు బతిమలాడుకున్నా సరే విడాకులిస్తుంది. అలా జరగకూడదంటే నేను చెప్పింది నువ్వు వినాల్సిందే. అలా పంపిస్తే నా కీర్తి నన్ను వదిలేస్తుంది కదరా. నీకు ఆప్షన్ ఇవ్వలేదురా, చెప్పింది చెయ్యి అంటున్నాను. వెళ్ళు. ఇప్పుడు పంపిస్తే 4 రోజులు అయ్యాక తులసి నా ఇంటికి పంపించాక నువ్వు వెళ్ళి బతిమాలు తెచ్చుకోవచ్చు. అర్థమైందా? వెళ్ళు. సరే అన్నయ్య, నువ్వు చెప్పింది నేను చేస్తాను, కానీ ఈ నిజాన్ని మాత్రం ఎవరికి చెప్పకురా. సరే వెళ్ళు. నన్ను ఒంటి మీదే కొట్టారు, నేను వాళ్ళ జీవితాల మీద కొడతాను. దెబ్బకి కాళ్ళ బేరానికి రావాలి. కీర్తి, మీ వాళ్ళు ఇంత పద్ధతి తక్కువ వాళ్ళని అస్సలు అనుకోలేదు. అన్నయ్యని ఇంత మొహం వాచిపోయేలా కొడతారా? నువ్విలరా, నీతో మాట్లాడాలి. ఇప్పుడున్న గొడవలో నువ్వు అక్కడుంటేనే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మని చెప్తున్నావా? అది కాదు కీర్తి, ఒక 4 రోజులు. దేనికి పనికి రాని ఏమీ చేతగాని నిన్ను ప్రేమించి తప్పు చేసింది నేను. పెళ్లి చేసుకొని మరో తప్పు చేశాను. నాకు బాగా బుద్ధి చెప్పావు. అమ్మా మహాతల్లి, తాలి మెడలో పడిందో లేదో నా కాపురాన్ని కూల్చేశావు. మా అన్నయ్యని జైలుకి పంపించేశావు. మా జీవితాల్ని నాశనం చేసేశావు. నువ్వు బాగుపడవే, నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. అయ్యో అయ్యో, ఎందుకమ్మా అంత మాట అనేసావు? అదేం పాపం చేసిందన్నమ్మా దాని మీద దుమ్మెత్తి పోస్తున్నావు? నీ స్థాయి తగ్గించే పని ఏ రోజైనా నేను కానీ, లక్ష్మి కానీ, లేదంటే ఈ కుటుంబంలో ఎవరైనా సరే చేశావా? చివరికి మేము సరుకులు కొనే దగ్గర కూడా ముందు నీ గురించి ఆలోచించిన తర్వాతే మా గురించి ఆలోచిస్తాం. అలాంటిది ఓహో, తిన్న వాటికి కూడా లెక్కలు కొడుతున్నారా మావయ్య గారు? ఇలా లెక్కలు కొట్టే ఇంట్లో నేను ఉండలేను. నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండమ్మా. మాకు మా కూతురు కోడలు ఇద్దరు ఒకటేనమ్మా. పెద్దదానిగా నేను చెప్తున్నానమ్మా, నువ్వు వెళ్ళకు. ఆపండి మీ డ్రామాలు. వెళ్ళిపో అని కట్టుకున్నవాడే అన్నాక ఇంకా ఈ ఇంటిని పట్టుకొని వేలాడడానికి నాకే అవసరం లేదు. అమ్మా కీర్తి, అమ్మా కీర్తి, అమ్మా కీర్తి, కీర్తి, మాట వినమ్మా.